చాలా సమస్యలు ఈ జనరేషన్లో చాలా మంది ఫేస్ చేస్తున్న సమస్యలు ఏమిటంటే లిక్విడ్ క్యాష్ ఒక 10 లక్షల రూపాయలు మీ దగ్గర ఉంటే వాటిని దాచుకోలేకపోవడం ఈ సంవత్సరం ఈ ప్రజెంట్ జనరేషన్ యొక్క మైనస్ పాయింట్ గా మనం భావించాల్సి ఉంటుంది. అంటే ఉదాహరణ ఒక 10 లక్షల రూపాయలు మీ దగ్గర ఉంటే ఏం చేస్తారంటే ఇమీడియట్ గా ఏ ఫ్రెండ్కో ఏ అన్నకో ఏ అక్కకో లేకపోతే ఏ తెలిసిన వారికో మనము అప్పుగా ఇవ్వడం వల్ల ఏమవుతుంది అంటే శత్రుత్వం అనేటువంటిది ఏర్పడుతుంది. అంటే సమాజంలో గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే కలియుగం దైవం వెంకటేశ్వర స్వామి వారు కాబట్టి మనం ఇచ్చినటువంటి అప్పు మనకు తిరిగి రాదు. గుర్తుంచుకోండి, 98% ఎవరికి అప్పిచ్చినా తిరిగి రాదు. సో అలాగే మనకు ఎవరికైతే అప్పిచ్చామో వాళ్ళతో గొడవలు ఏర్పడతాయి. మరీ ముఖ్యంగా ఈ సంవత్సరం ఉన్నటువంటి కండిషన్ ప్రకారం అసలు అలాంటి పని చేయకండి. డబ్బులు ఉంటే దాచుకోండి తప్ప ఇతరులకు సహాయం చేసే ప్రయత్నము అప్పులిచ్చే ప్రయత్నం చేయకండి. ఈ సంవత్సరము ఎక్కువగా డబ్బు నష్టపోయే అవకాశం ఉంటుంది. అప్పులు ఇచ్చిన వాళ్లకు డబ్బులు తిరిగి రానటువంటి పరిస్థితి ఈ సంవత్సరం ఉండబోతా ఉంది. అలాగే చిట్టీలు అలాంటివి వేసినా గానీ మీ డబ్బు మీ చేతికి అందదు. సో అలాంటి సమస్యల బారిన మీరు పడే అవకాశం ఉంది. కాబట్టి మరీ ముఖ్యంగా రాబోయే కాలంలో ఆర్థిక మాంద్యం అనేటువంటిది కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఒకవేళ ఆర్థిక మాంద్యం అంటూ ఏర్పడితే మనల్ని మనం కాపాడుకోవాలంటే మన వద్ద డబ్బు ఉండాలి. కాబట్టి ఆ డబ్బును జాగ్రత్త పరచుకోండి.